సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమానికి వచ్చింది ఎవరు అంటే అతి సామాన్యురాలండి. కానీ ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. బట్ తను పడ్డ కష్టాలు మాత్రం వర్ణనాతీతం. మంచిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో, అమ్మా నాన్నలతో ఎంతో ఆనందంగా గడపాల్సిన వయసులో మంచిగా కలిసి ఉన్న కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైపోయి చదువుకు దూరమై చదువుకోవాలన్న కోరిక తపనతో ఎన్నో కష్టాలు బాధలు పడి ఏమీ తెలియని వయసులో ఎన్నో కష్టాలు పడ్డారు. అన్నిటికీ మించి నాన్న చనిపోయింది కూడా తనకు తెలియదండి. ఒక నెల వరకు తెలీదు. సో తను ఎవరు అంటే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మానస గారు. తను ఒక ఫ్యాషన్ డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్. అన్నిటికీ మించి మన మంచు లక్ష్మి గారికి అతి ప్రాణమైన స్నేహితురాలు, అంత క్లోజ్ అండి. సో మానస గారు మన ముందర ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మానస గారితో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అయితే ఇప్పుడు ఇంత మీరు మిస్సెస్ ఇండియా విన్నర్ కాబట్టి, రన్నర్ అప్ కాబట్టి, అంటే ఎలా అనిపించింది మీకు? ఏదన్నా ఒక గుర్తింపు, ఇందాక నేను అడిగాను కదా, సో మీరు అంటే ఒక తెలంగాణ అమ్మాయి లాగే వెళ్ళారు కదా, ఎలాంటి గుర్తింపు వచ్చింది మీకు? గుర్తింపు అంటే నాకు ఇక్కడ ఏమీ రాలేదండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత దూరం వెళ్ళి ఇలాంటి రిస్క్ తీసుకొని నాకు ఏమన్నా అయ్యి ఉండొచ్చు. ఆ టైంలో ఎవరు రెస్పాన్సిబుల్? అంత రిస్క్ తీసుకొని నేను నా తెలంగాణను రిప్రజెంట్ చేయాలని ఎంత ఇది చేసి నేను వచ్చినప్పుడు అక్కడంతా న్యూస్ పేపర్స్, నార్త్ ఇండియన్ న్యూస్ పేపర్స్, తెలుగు హెడ్లైన్స్లో, టీవీ ఛానల్స్లో, డిజిటల్ మీడియాలో, న్యూస్ పేపర్ ప్రింట్స్లో అన్నీ బాగా వచ్చాయండి అక్కడ. నేను అవి కంటిన్యూస్ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉన్నాను, అన్నీ చేస్తూ ఉన్నాను. కానీ నాకేంటంటే, అరే ఇక్కడ అమ్మాయి నేను ఇక్కడ గుర్తింపు రావాలనుకుంటాను, కానీ ఎక్కడ గుర్తింపు రావాలని ఎందుకు అనుకుంటానండి? వాళ్ళకి నేను అసలు ఎవరో కూడా తెలియదు కదా, ఎవరు తెలియకుండా, ముక్కుమొహం తెలియకుండా వెళ్ళాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకేమనిపించిందంటే, చాలా రోజులు ఐఎమ్ థింకింగ్ దట్ ఓకే, పీపుల్ విల్ కాంటాక్ట్ మీ, పీపుల్ విల్ ఆస్క్ మీ, కమ్ అండ్ టేక్ మై ఇంటర్వ్యూస్, టేక్ మై పిక్చర్స్, సంథింగ్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే మిస్ తెలంగాణ, మిస్ హైదరాబాద్ అయితేనే ఇన్ని న్యూస్ పేపర్స్లో వస్తాయి, ఇన్ని న్యూస్ ఛానల్స్లో వస్తాయి. అలాంటిది నాకు కూడా అలా ఏమైనా జరుగుతుందేమో అనుకున్నానండి. నాకు తెలియదు నిజంగా, ఫ్రాంక్లీ చెప్పాలంటే. నేను ఐ వాజ్ వెయిటింగ్, నథింగ్ హ్యాపెండ్ యాక్చువల్గా. అండ్ 15 days తర్వాత లక్ష్మి మేడం యాక్చువల్లీ షీ వాజ్ ఇన్ టూర్ అనమాట, ఆఫ్రికా టూర్లో ఉన్నారు హాలిడేలో. సో నేను మళ్ళీ ఇలాగే మేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు, మ్యామ్ నేను మీకు చెప్పాను కదా ఇలా వెళ్తున్నానని, సో నేను ఇలా రన్నరప్ అయ్యాను అంటే షీ వాజ్ సర్ప్రైజ్ అనమాట. వావ్, అరే నా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి అంతమంది 40 పార్టిసిపేట్స్తో ఇది చేసి తిను రన్నరప్ గా వచ్చింది. దెన్ నోవేర్ అండి, ఎక్కడ లేదు, అట్లా అని చెప్పేసి చెప్తే, యూ మేక్ ష్యూర్ తనకి రావాలి ఎందులో అన్న డిజిటల్లో అని చెప్తే, ఒక 3-4 డిజిటల్ దీంట్లో నెక్స్ట్ 1-2 daysలో వచ్చిందండి. లైక్ లక్ష్మీ మంచు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ఇలా కాంపిటీషన్లో విన్ అయ్యారు అది అని చెప్పేసి అలా వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా గుర్తింపు, నేను కవితక్కని పోస్ట్ చేశాను, అంటే ట్యాగ్ చేశాను. నేను పోస్ట్ చేసినప్పుడు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళని ట్యాగ్ చేశాను. నేనేం నమ్ముతానంటే మన సంకల్ప బలమే పెద్దది. ఎందుకంటే మనము ఏదైనా చెయ్యాలి అనుకుంటే సంకల్పం గట్టిగా చేసుకోవాలి. నేను చెయ్యగలను, నాకు ముందే అమ్మో నేను చేయలేమో, నాకు రాదేమో, నేను చేస్తే ఫెయిల్ అయిపోతానేమో, ఇవన్నీ ఇలాంటివి ఉంటే మన సెల్ఫ్ మీద మనకు నమ్మకం ఉండాలండి ఫస్ట్. అండ్ ఇంకోటి, స్ట్రగల్స్కి హార్డ్ అంటే పనికి భయపడతారు కొందరు. అవును. అండ్ వాళ్ళు చేసే పని కూడా అదొక ఉద్యోగం లాగా చేస్తారు. సో అది అలా చేసినప్పుడు నీ గ్రోత్ ఎప్పుడు కూడా పెరగదండి. ఒక ఉద్యోగం చేస్తున్నా కూడా అది నువ్వు ఉద్యోగం లాగా చేయకుండా, అది చాలా డెడికేషన్ గా నువ్వు ఇంకా 100% అంటే నీ జాబ్ అవర్స్ కూడా ఒకవేళ 10 to 7 ఉంటే నువ్వు 10 to 7 చేసుకొని రావాలి. నా జాబ్ ఇదే అయితే నేను ఇదే చేయాలి, నేను పక్కది చేయకూడదు అని ఆలోచించి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు గ్రోత్ ఉండదు.
మీరు అన్నట్టు ఏంటంటే ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి, ఫాస్ట్గా సక్సెస్ రావాలి, ఫాస్ట్గా మేము వాళ్ళని రీచ్ అవ్వాలి అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతే నిజంగా ఫెయిల్యూర్సే వస్తాయి. అందుకే స్టెప్ బై స్టెప్ ఎక్కితే మనం ఇప్పటికీ పైనే ఉంటాం, స్టాండర్డ్ అయిపోతాం. చకచక పై ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఏదో రోజు ఢమాలని పడిపోవడం అయితే ఖాయం. ఎస్ అండి, నేను కూడా అదే చెప్తాను. కష్టపడే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు నాకు లక్ష్మి మేడం నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నా స్ట్రగుల్స్ అన్ని కూడా తను చూసారు. ఫ్రమ్ ద బిగినింగ్ నా స్ట్రగుల్స్, నా ఫ్యామిలీ ఇష్యూస్ ప్రతిదీ తనకు తెలుసు, A to Z తెలుసు. సో తను ఏంటంటే అలాంటి వాళ్ళని సపోర్ట్ ఎందుకు చేయరండి? ఖచ్చితంగా చేస్తారు. తనకి నేను ఒకటి కాదు, నేను ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటా ఉంటాను. అండ్ హెల్ప్ ఏదంటే హార్డ్ వర్కింగ్ ఉమెన్, ఓకే, టాలెంటెడ్. సో మేడం ఏంటంటే ఇలాంటి వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తారండి. అంటే ఆడవాళ్ళు పైకి ఎదగాలి. మళ్ళీ లక్ష్మి మేడంతో నేను టైఅప్ అయిపోయి, అంటే తనకి నన్ను ఎలా అంటే వాళ్ళ స్కూల్ మేట్ నన్ను నా క్లయింట్ తను తీసుకెళ్ళి ఒక రోజు పరిచయం చేశారు నాకు. తనకి నన్ను ఆల్రెడీ తెలుసు, నేను వర్క్ చేస్తున్నప్పుడు తనకు నేను తెలుసు. నన్ను ధన అని పిలుస్తారు అందరు యాక్చువల్గా. సో నేను తెలుసు, అదే ఎవరో ధన అంటుంది, సరే తీసుకురా చూద్దాము అని. బాగా మేకప్ చేస్తుంది, షీఈ్ వెరీ వెల్ నోన్. అది అంటే తీసుకురా అంటే నేను అరే ధన నువ్వేనా, ఓకే ఇలానా, ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావా ఓన్గా, చేస్తున్నావా ఓన్గా, సరే నాకు చెయ్యి అని చెప్పి చేసామన్నా. షీ లైక్ ద లాట్. సో అలాగా మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఒక వాళ్ళ ఫ్యామిలీలో నన్ను ఒక మెంబర్ గా చూస్తారనమాట. మేము మా బాండింగ్ ఎలా ఉందంటే ఒక ఫ్రెండ్స్ బాండింగ్, ఒక సిస్టర్ బాండింగ్, ఒక మదర్ బాండింగ్ లాగా కూడా అనుకోండి. కొన్నిసార్లు అంటే అడ్వైజ్మెంట్, గైడ్, ఎవ్రీథింగ్. ఎందుకంటే కొన్నిసార్లు తను భయపడిపోయారు నేను ఏమైపోతానో ఏమో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు అన్నట్టు. తను చాలా ఇంటర్వ్యూస్లో స్పీచ్లో చెప్పిందండి. నాదే నా ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి మీరు, వేరే ఓపెనింగ్ అప్పుడు కూడా ఏమైపోతానో ఏంటో అన్నప్పుడు తను. కానీ మళ్ళీ ఏంటంటే నాకు అర్థమైంది, కొద్దిగా ఎవరైనా సపోర్ట్ ఉంటే మనది మనమే నిలబడాలి, మనది మనమే మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ నిలబడాలి, ఆగిపోవద్దు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆగిపోవద్దు. అందరం పడతాం కింద, ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ కామన్ అండి. లాగే వాళ్ళు ఉంటారు, మనల్ని సప్రెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఎదగకుండా చేసే వాళ్ళు ఉంటారు, హైలైట్ లోకి లైమ్ లైట్ లోకి రాకుండా చేసే వాళ్ళు ఉంటారు, నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకుండా, ఇవన్నీ ఉంటారండి. కానీ ఇవన్నిటికీ మించి కూడా ఏంటంటే మనం ఏదైనా ఒకటి జరగంగానే ఇదే లైఫ్, ఇంకా మనం ఏం చేస్తాము అని ఆగిపోకుండా ఆ కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఒక పీరియడ్ ఉంటుంది, ఆ కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ మనల్ని మనమే మనం ఏం చేస్తున్నాము, మనం ఇంకేం చేయాలి, అలా 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 నేను స్టెప్ బై స్టెప్ ఎప్పుడు కూడా కింద పడిపోతానే ఉన్నాను, మళ్ళీ లేస్తానే ఉన్నాను, కింద పడిపోతానే ఉన్నాను, మళ్ళీ లేస్తానే ఉన్నాను. దానికి పెద్ద సపోర్ట్ నాకు లక్ష్మి మేడమే. సో అదే లైఫ్ అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కష్టాలు ఇస్తారు, మనం తీసుకోవడంలో దాన్ని ఎంజాయ్ చేయాలి. కష్టాన్ని ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా విన్ మనమే అవుతాము. దట్స్ ట్రూ అండి. ఇట్స్ నెవర్ గివ్ అప్ అనేది ఉండాలి. బి పాజిటివ్, బి కాన్ఫిడెంట్, మన మీద మనకి నమ్మకం ఉండాలి, మనం చేయగలము, చేస్తాము అని చెప్పేసి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.